పెరిగిన పెట్రోల్ ధరలపై వైసీపీ పార్టీ నాయకులు గత రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టి మాట్లాడిన వ్యాఖ్యలపై కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కొడాలి నాని పెట్రోల్ ధరలపై ఏమి మాట్లాడారో మర్చిపోయి నేడు వైసీపీ నాయకులు రోడ్డెక్కి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మీరు మర్చిపోతే గతంలో కొడాలి నాని ఏం మాట్లాడారో ఒకసారి వినండి అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను మీడియా ఎదుట వినిపించడం జరిగింది. అసలు ముందుగా అడుగుతున్న వైసీపీ నాయకులకి ధర్నా చేసే అర్హత ఉందా లేదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏమైనా మర్చిపోయారని అనుకుంటున్నారా? మీకు పదే 10 సార్లు చెప్తున్నాం, టెక్నాలజీ అనేది ఉంది. కంపల్సరిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకుంటారనే విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోకపోవడం అనేది దానికన్నా అవివేకం ఇంకోటి లేదు, దానికన్నా బుద్ధిహీనత అనేది ఇంకోటి లేదని మరొకసారి వైసీపీ నాయకులు అనేది నిరూపించుకోవడం జరిగింది. ఈ రోజున అడుగుతున్నాం, పెట్రోల్ ఛార్జీలు అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిందా? దాదాపు ఇప్పుడు రేపు జూన్ నెల వస్తే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల్లోని మీరు పెంచిన ఛార్జీలు తప్ప పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏ విషయంలో కూడా ఆ ఛార్జీల విషయంలో అనేది కూటమి ప్రభుత్వం ఏమైనా పెంచిందా అని ప్రజలు అవగాహన చేసుకుంటున్నారు. ఈ రోజున అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల వల్ల ఈ రోజున వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తెలియగలరు. మీరు ఏదో చెప్తే కూటమి ప్రభుత్వం వచ్చింది పెంచిందని అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రోజున అంతర్జాతీయంగా వచ్చిన యుద్ధం మార్పు వలన ఈ రోజున పెట్రోల్ పెంచడం అనేది జరిగింది. అంతే తప్ప ఇక్కడ ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అనేది పెంచలేదన్న సంగతి అందరికీ తెలుసు, మీకు తప్ప. అందుకే మిమ్మల్ని బుద్ధిహీనులు అనేది, అందుకే మిమ్మల్ని సైకోలు అనేది, అందుకే మిమ్మల్ని అవివేకులు అనేది. దున్నపోతే ఏంద్రా అంటే దూడలు కట్టండ్రా అన్నారంటే అది వైసీపీ నాయకులు మాత్రం శుభ్రంగా సరిపోతుంది ఆ సామెత అనడానికి మరొకసారి మీరు నిరూపించుకున్నారని తెలియజేస్తున్నాము. ఈ రోజున ప్రజలు కూడా గమనిస్తున్నారు, దయచేసి మీరే గమనించుకోండి. అంతర్జాతీయంగా యుద్ధం వల్ల ఈ రోజున పెట్రోల్ ఛార్జీలు పెరిగినాయి. మరి ఒకసారి మీరు అనుకున్నట్టు అనుకుందాం, ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే మీరు ఎలాగా ఏడవలేరు కాబట్టి ఆ పోర్షన్ కూడా మేమే తీసుకుంటాం. మీరు ఏమన్నారు? కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏం మాట్లాడింది? ఆ రోజున పెట్రోల్ ఛార్జీలు పెంచినప్పుడు, మీరు అన్యాయంగా పెంచినప్పుడు మేము డిఫెండ్ చేసాం, ప్రజల తరఫున మేము అడిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి, స్థానిక మంత్రి అయినటువంటి మీ యొక్క అభిమాన నాయకుడు, మీ యొక్క ఎంతో అభిమానం ఉన్న నాయకుడు కొడాలి నాని గారు ఏ రకంగా మాట్లాడారు? పెట్రోల్ కి సంబంధించిన ఛార్జీలు అనేది ఎవరు పెంచుతారు, ఎవరు పెంచగలరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఆ విషయాన్ని మరొకసారి మీకు వివరిస్తున్నాం. మరి మీ నాయకుడు విన్నారు కదా వీడియో, మీ నాయకుడు చెప్పిన ప్రకారం పెట్రోల్ ఛార్జీలు ఎవరు పెంచుతారు? కేంద్ర ప్రభుత్వం పెంచుద్ది అని మీరే స్వయంగా చెప్పారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి మోడీని అడగండి. ఈ రోజు మోడీ గారు కూడా పెంచలేదు కదా. అక్కడ అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల వల్ల ప్రతి దేశంలో కూడా జరిగిన మార్పు ఇది. యావత్ భారతదేశంలోనే కాదు, సుమారుగా 15 దేశాల్లో ఈ యొక్క ఇంపాక్ట్ పడింది యుద్ధం వల్ల. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో, ప్రజలకు ఆర్థిక భారం పడకూడదని ఉద్దేశంతో ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రాం అనేది కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంటే సందులో సడేమీడే అన్నట్టుగా ఏదో పెరిగిపోయింది, ఏదో కూటమి ప్రభుత్వం మీద నిందలు అపనిందలు వేస్తే ప్రజలు నమ్ముతారని మీరు అనుకోవద్దని మరొకసారి హెచ్చరిస్తూ, మీరు మరింత బుద్ధిహీనులు అనేది ఈ యొక్క సంఘటన నిరూపించిందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం.